మీరెవరు అసలు ఈ తీర్పులు ఇవ్వడానికి? నేను పోతలేనే ప్రజల దగ్గరికి నేను వెళ్తున్నానా? వాళ్ళే వస్తున్నారు. అంబర్పేట శంకర్ అనేది ప్రజల ఇష్ట గుర్తింపు, నేను పెట్టుకుంది కాదు. ఒక్కసారి నా దగ్గరికి వస్తే అంటే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ కావడం లేదు, అది ఇంకా ఎక్కువైపోతుంది. కానీ అన్న దగ్గరికి వస్తే వీళ్ళిద్దరిని కలపటం అది ఉంది చూడండి. ఆ భయభక్తులతోటి వచ్చిన తర్వాత అరే అన్న దగ్గరికి విషయం వెళ్ళింది అని నన్ను బాగా అరెస్ట్ చేస్తున్నాడు, ప్రతాస్తున్నాడు అని చెప్పాడు. పూణే అమ్మాయి తను వదిలేస్తుంది, ఇంకో అతను చేసుకుంటాడు. వాడు మంచిగా ఉంటాడని నీకు ఎలా గ్యారెంటీ? అమ్మాయి పెళ్ళి అయినాక 3 నెలల కడుతూ ఉన్నప్పుడు వెళ్ళిపోయింది, విడిపోయారు. 10 సంవత్సరాల తర్వాత పాప అంత పెద్దగా అయింది, వాళ్ళని కలిపాను. ఇప్పుడు మళ్ళీ 3 పిల్లలు. వాళ్ళు అసలు ఎన్నిసార్లు మర్డర్ అటెంప్ట్స్ మీ పైన జరిగినాయి? ఒక 10 times వరకు జరుగున్నాయని అనుకోవచ్చా మేము? 30 మెంబర్స్ అలా వచ్చి ఫ్యామిలీతో ఉన్నాను, పిల్లలు కూడా 2 అప్పుడు. ఎవరైనా ఇలాంటి సందర్భం కోసం చూస్తూ ఉంటారు పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వడానికి. మీరు ఎందుకు ఇంత పలుకుబడి మీకున్నా సరిపోదు? ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకే కానీ దాన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు డ్రింక్స్ ఎంత డేంజరో దానికంత ఎక్కువ డేంజర్ ఈ బెట్టింగ్ యాప్స్ అనేది. ఫస్ట్ మనకు ఒక 2,000తో స్టార్ట్ చేస్తున్నారు, తర్వాత లక్షల మీద వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకు అమౌంట్ చిట్టడి చేస్తారు ఈ బెట్టింగ్ యాప్ అని, తర్వాత ఆ మొదలో పడిపోయి వీళ్ళు లక్షలు కోట్లు, ఒక్కొక్కరు అమ్మ నాన్న పుస్తల తాళ్ళు కూడా తీసుకుపోయి గిరిపెట్టుకొని ఆడుతున్నారు. అలాగే మోహన్ బాబు గారికి మీకు ఏదో చిన్న ఇద్దరికి ఏదో చిన్న క్లాషెస్ వచ్చాయని దేనివల్ల అంటారు? మోహన్ బాబు గారికి ఏదో మాట మీద రజనీకాంత్ చెప్పారంట, ఇట్లా ఇచ్చాను అని. అంటే దాని గురించి నా మీద ఫోన్ చేసి ఆ కారు నాది అది అది అని చెప్పి గొడవ పెట్టారు. పండగ రోజు మా పిల్లలు రాకుండా మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. శివపార్వతుల్ని చూస్తే ఎలా ఉంటుందో నాకైతే నిజంగానే అలాంటి ఫీల్ కలిగింది. అన్నని చూసిన తర్వాత, అమ్మని చూసిన తర్వాత. నిజంగా ఈ ఉగాది ఒక నాకు స్పెషల్ అనే చెప్పుకోవాలి. సాధారణంగా ఒక ఫెస్టివల్ వచ్చిందంటే ఎవరైనా ఒక సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళి మనం కలిసి ఫెస్టివల్ చేసుకోవాలి అనుకుంటాం. నిజంగా అన్న సెలబ్రిటీలకే సెలబ్రిటీ అనే చెప్పొచ్చు. ఎంతోమంది పేదవాళ్లకు తాను చేసినటువంటి సహాయాలు స్వయంగా నేను వచ్చిన దగ్గర నుంచే నేను చూస్తున్నాను. నిజంగా అమ్మ తోడుండడం, ఇద్దరు కూడా ఎలా ఉన్నారంటే శివపార్వతిని చూసినట్టుగానే నాకు ఆ ఫీలింగ్ కలిగింది. అమ్మ కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఎంతోమంది పేద విద్యార్థులు కానీ కులమతాలకు అతీతంగా అందరూ రావటం, వాళ్ళందరికీ పుస్తకాలు పంచిపెట్టడం. ఉదయం వచ్చిన దగ్గర నుంచి కూడా నేను అబ్జర్వ్ చేసిన విషయం చెప్పాలి అంటే తన పని తను చేసుకుంటూనే ఉన్నారు, వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. అయినా సరే పని వదిలిపెడుతున్నారు, వెళ్తున్నారు. వాళ్ళకి ఏం కావాలనేది మంచి చెడు అన్నీ చూసుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు మన ఈ జనరేషన్లో ఉండడం చాలా అరుదుగా చెప్పొచ్చు. నేను ఎక్కువగా పొగుడుతున్నానని అనుకోవద్దు. ఎందుకంటే అంబర్పేట శంకర్ అన్న అనగానే ఆ పేరు వినడానికి అందరూ భయపడతారు ఒక రకంగా చెప్పాలి అంటే. అంటే అంబర్పేట శంకరన్న అంటేనే అంత భయం, అంబర్పేట అంటేనే శంకరన్న, శంకరన్న అంటేనే అంబర్పేట అనేటటువంటి సిచ్యువేషన్ అది అందరికీ మనకు తెలుసు. ఇంకా ఆయన ఇంట్లో అడుగు పెట్టాలంటే ఎలా ఉంటుందో ఆ వాతావరణం, ఎంత గజగజ వణుకుపోతామో, ఇంటి వాతావరణం ఎంత భయంకరంగా ఉంటుందో అనుకున్నాను. కానీ అడుగు పెట్టక ముందే నాకు లోపలికి వచ్చేటప్పుడు అనిపించింది మనం ఒక దేవాలయంలోకి మనం అడుగు పెడుతున్నామని. సాక్షాత్తు అమ్మవారిని చూసినట్టే ఉంది అమ్మని చూస్తుంటే. చాలా సంతోషంగా ఉంది ఈ ఫెస్టివల్ అన్న వాళ్ళతో జరుపుకోవడం. అన్న నమస్తేనే. ఇంకా మీతో కూర్చుని ఇంకా డిస్కస్ చేసుకుందాం. మా వీఫై న్యూస్ ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు అన్నతో ఎప్పుడు ఇంటర్వ్యూ చేస్తారు, అన్ని విషయాలు తెలుసుకోవాలి అని. అన్న మీరు అసలు బయట ఫుడ్ తినరు అంటే ఎందుకు తినరా అనుకున్నాను. అమ్మ ఎంత టేస్టీగా వంట చేసి పెడుతుంటే మీరు ఎందుకు తింటారు బయట ఫుడ్? ఇంకా అసలు అలవాటు కూడా లేదు చిన్నప్పటి నుంచి కూడా మాకు ఇంటి ఫుడ్ అలవాటు. ఇంటి ఫుడ్ అలవాటు. మరి కొన్ని సంవత్సరాలు బయట తినాల్సి వచ్చిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్పుడు బాధపడిన సందర్భాలు ఉంటాయన్న? అప్పుడు సపరేట్ గా నేను చేసుకుంటుంటే మీరే వండుకునేవారు? లేకపోతే నేను చేసుకుంటుంటే. మిమ్మల్ని ఏమో లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నానని చెప్తున్నారు అమ్మ. కానీ పెళ్ళి అయిన తర్వాత ఎందుకు భయపెట్టేవారంటే అమ్మ పెళ్ళైన తర్వాత మీరంటే భయం చూస్తుంటే భయం కాలే కానీ వస్తుంటే భయం. అది ఎట్లా అమ్మ కాదు మరి సార్ అంటే అన్నంటే అంత భయం అంటున్నావు కదా, మరి ఎట్లా లవ్ చేసినావు అమ్మ అంటే అప్పుడు భయం అనిపించలేదు. పెళ్ళి అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు, ఇంచుమించు ఒక 10 సంవత్సరాల దాకా అమ్మని భయపెట్టారంట.
ఎట్లా అట్లయితే కళ్ళు మూసుకొని లవ్ చేసింది, చూసి చేయలేదు. పెళ్ళైనాక కళ్ళు తెలిసింది నువ్వు అనుకున్నప్పుడు. అందుకు భయం వచ్చిందా? ఒకటి చెప్పాలన్నా, సాధారణంగా అమ్మాయిలు అందం సంగతి పక్కన పెడితే ఇంత గట్స్ ఉన్న మగవాళ్ళు అంటే ఇష్టపడతారు. నేను అడిగేసిన, అమ్మ అందుకేనా అన్నకి అంత గట్స్ ఉన్నాయని మీకు అప్పుడే కనిపెట్టారా? ఇప్పుడు అన్న ఇట్లా ఉండేనా, లేదా మీకు లవ్ చేసుకునేటప్పుడు కూడా ఇలానే ఉండే అంటే ఎప్పుడు ఇలానే ఉండే, నేను ప్రేమించింది కూడా అందుకోసమే, అన్న గట్స్ చూసే నేను లవ్ చేసిన అని. మీరేమో కళ్ళు మూసుకుని లవ్ చేసింది అంటున్నారు. ఇద్దరు ఎవరి మాట నమ్మాలి? నేను ఆమెనే కరెక్ట్ చెప్పింది, నేను జోక్ చేశాను అన్నమాట. అంతే, ఇక్కడ చూస్తే భయమైంది అన్నది కదా, అందుకని ఆ డైలాగ్ వాడినా. అన్న ఎలా అనిపిస్తుంది అన్న, ఒకప్పుడు లైఫ్కి ఇప్పుడు లైఫ్కి కంప్లీట్గా డిఫరెంట్? చాలా డిఫరెన్స్ ఉంది. ఎంత ఇలాంటి ఫ్యామిలీ లైఫ్ కానీ ఎంత బాండింగ్తో ఇంత దగ్గరగా ఎంత హ్యాపీగా ఉంటున్నారు. ఆ ఏజ్లో, ఒక చిన్నతనంలో ఆ ఏజ్లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండి ఎంజాయ్ చేసే వయసు అది. ఆ టైం చాలా వరకు మీరు మిస్ అయ్యారనే చెప్పాలి. అంటే భార్యతోనే కాదు, ఈ పిల్లలతో కూడా చాలా మిస్ అయ్యారు మీరు. ఎప్పుడైనా అనిపిస్తుందా ఇంత లైఫ్ నేను మిస్ అయ్యాను? చాలా బాధ అవుతుంది కూడా ఆలోచిస్తే. ఆ లైఫ్ అసలు తలుచుకుంటేనే అలా ఉండేని అనిపిస్తుంది ఇప్పుడు కూడా. అలాంటి లైఫ్ చూశాను నేను. అవును, అంటే పెద్ద మాట కాదు కానీ చాలా అంటే చాలా లైఫ్లో చాలా నేను మిస్ అయ్యాను. బిఫోర్ 16 years వరకు కూడా బాధలోనే ఉన్నాను. 15-16 years నుంచి కొద్దిగా ఈ పండుగలు అంటే ఏవైనా ఒక ఫంక్షన్స్ అనేటివి మాకు ఇప్పుడిప్పుడే తెలుసు. అంతకుముందు ఏ ఫంక్షన్ పోయేది లేదు, ఏం లేదు. అంటే ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు ఇప్పుడు ఇంట్లో భార్యతో కానీ పిల్లలతో కానీ అందరితో హ్యాపీగా ఉన్నప్పుడు ఎంత మనం మర్చిపోదాం అనుకుని ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నా కూడా ఎన్నో పండుగలు మీరు మిస్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ క్షణాల్లో అలాంటప్పుడు పండగ నార్మల్ టైంలో మనం మిస్ అవుతున్న ఒక రకంగా ఉంటుంది. పండుగలు వచ్చినప్పుడు మీరు పిల్లలకి భార్యకి దూరంగా ఉండి అంటే ప్రాణాలు ఒక రకంగా అరిచేత్తో పట్టుకుని మీరు బ్రతుకుతున్నారనే చెప్పచ్చు. అలాంటి సందర్భాలలో అవి ఇప్పుడు గుర్తొచ్చినప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా మటుకు ఏదైనా పండుగలు ఉంటే పిలిపించుకుంటుంటే నేను ఎక్కడున్నా కంపల్సరీ వాళ్ళతో నేను ఉంటుంటే నేను కొన్ని చెప్పలేము కానీ చాలా మటుకు మాత్రం ఎక్కడున్నా పిలిపించుకుంటాను. అంటే ఫోన్ ఫెసిలిటీస్ ఇప్పుడు ఉన్నంతగా కూడా లేవు. కనీసం మీరు ఎంత దూరంగా ఉన్నా ఇప్పుడు మన విదేశాల్లో మన పిల్లలు ఉన్నా వీడియో కాల్స్ చూసుకుని కొన్ని సంవత్సరాల తరబడైనా ఉండగలుగుతున్నాం. ఆ సమయంలో మీరు కనీసం ఫోన్ మాట్లాడటానికి కూడా అవకాశం లేనటువంటి సిచ్యువేషన్స్ అప్పుడు ల్యాండ్లైన్ ఫోన్స్లో పండుగలు వస్తే ఖచ్చితంగా అమ్మని మీరు ఎక్కడున్నా అక్కడ పిలిపించుకునేవారు. ఎక్కువ మ్యారేజ్ అయినాకనే స్టార్ట్ అయింది పోరాటం. మ్యారేజ్ ముందు ఉంది అంత లేదు. మ్యారేజ్ అయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈజీగా దొరికిపోతాడు, ఏదైనా చేసేయాలన్నట్టు చాలా వాళ్ళు ప్లాన్ చేశారు. మ్యారేజ్ చేసుకున్నాను కదా, ఇలాగానే దొరికిపోతాడు, ఏదైనా చేసేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. ఇంకా ఆ భయం ఇంకా ఎక్కువగా మిమ్మల్ని భయపెట్టచ్చు. మనకి కరెక్ట్గా దొరికాడు ఇప్పుడు మనకి అన్నట్టుగా ఎదురు చూస్తుండేనా? ఎట్లా అనిపించేది అన్న ఈ పోలీసుల చేజింగ్లు కావచ్చు ఇవన్నీ? అంటే సాధారణంగా మాలాంటి వాళ్ళం అందరం కూడా మూవీస్లో అట్లాంటి సీన్స్ ఆ సిచ్యువేషన్స్ అన్నీ చూస్తూ ఉంటాం. మీరు ఫేస్ చేసినటువంటి వ్యక్తి పోలీసులు చేసే అంత దాకా రాలేదు. పోలీసులు ఆయన దొరకడు కానీ ఆయననే పోలీసులకు సరెండర్ అవుతుంది. అంటే ఇప్పటికీ నేను అనుకున్నాను, ఏమనుకున్నానంటే ఇప్పటికే ఆ భయం అది ఉంది జనాల్లో. కానీ భయం కంటే కూడా ఒక ఆదుకుంటాడు ఏదైనా ఆపదొస్తే అని అయితే మాత్రం ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత అయితే నాకు అనిపిస్తుంది. సాధారణంగా చిన్న పిల్లలు కూడా చిన్న పిల్లలు కూడా వచ్చి మీ ఇంటి ముందు ఉండి వాళ్ళకి ఏదో అవసరమైన ఇప్పుడు అక్కడ బుక్స్ ఉన్నాయి, అదే చూస్తున్నాను. కంటిన్యూస్గానే ఉంటుంది. ఇప్పుడు రంజాన్ వచ్చింది కదా, మనదేమో ఉగాది పండుగ వల్ల, రేపు రంజాన్ పండుగ వల్ల ముస్లిమ్స్ కూడా 3 రోజుల నుంచి వస్తున్నారు కంటిన్యూ. అందరికి 10 కేజీస్ బియ్యం ఇస్తున్నాం. హిందూ ముస్లిం అలా ఏం లేదు, అందరం ఒకటే అనుకుంటాము. వాళ్ళ పండుగ కూడా నేనే అందరికి బియ్యం ఇస్తున్నాను. మీరు ఎంత వెనకాల ఎట్లా ఉన్నారంటే అమ్మకి 25 సంవత్సరాలు కంటిన్యూటీగా అయ్యప్పల కోసం మాలేసుకున్నటువంటి వ్యక్తుల కోసం
అమ్మ నాన్ స్టాప్గా 25 సంవత్సరాలు వాళ్ళ కోసం వాళ్ళకి వండి పెట్టడం అంటే అది 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 సాధ్యమయ్యే విషయం కాదు. ఇప్పుడు కూడా 20 మెంబర్స్ వరకు భోజనం చేస్తారు. బయట ఫుడ్ తెప్పాము, ఇంట్లోనే ఆమెనే చేస్తుంది. ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్ పెట్టుకుంది మన 15th నా బర్త్డే అప్పటి నుంచి. ఒక 97 మందిని ఎంతమంది మీరు దత్తత తీసుకున్నారు? 4 years బ్యాక్. అది ఈమె బర్త్డే అప్పుడు నేను ఒక గిఫ్ట్ లాగా ఆమెకు ఇచ్చాను. 97 మెంబర్స్ ఉన్నారు వాళ్ళు, అమ్మ నాన్న లేని వాళ్ళే మొత్తం. ఆశా కుటీర్ అని చెప్పి అక్కడ పెట్టాను వాళ్ళను. వాళ్ళకి ఇప్పుడు సరుకులన్నీ మనం వేస్తున్నాము, భోజనం కానివ్వండి అన్ని. మొన్న 15th నా బర్త్డే అప్పుడు ఈమె ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. వీక్లీ 2 days హాస్పిటల్స్ దగ్గర చూస్తున్నారు కదా, వీక్లీ 2 అనుకుంది 1 చేస్తుంది ఇప్పుడు. అదే గాంధీ హాస్పిటల్స్ దగ్గర కూడా మీరు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారని విన్నాం. గాంధీ హాస్పిటల్ మన నీలోఫర్ చేసింది లాస్ట్ వీక్. ఇప్పుడు రేపు చేస్తుంది మళ్ళీ. రేపు ఇది బస్వతారకం దగ్గర. ఓకే ఓకే. నిజంగానే అక్కడ ఫుడ్ లేక చాలా మంది అలమటిస్తూ ఉంటారు, ఎవరు భోజనం పెడతారని ఎదురు చూస్తూ ఉంటారు. తీసుకెళ్తే వితిన్ 20 minutes కూడా పట్టలే, అంత ఫాస్ట్ గా. అలాగే వండే సామాన్ల విషయంలో కూడా గరీబ్ వాళ్ళనే కాదు, మంచి ఉన్న ఎడ్యుకేటెడ్స్ కూడా వచ్చి భోజనం చేస్తున్నారు. పేషెంట్ల దగ్గర ఫుడ్ లేక వాళ్ళకు. అన్న నేను ఒకటి చెప్తాను వినండి. ఇప్పుడు ఎందుకంటే గరీబ్ వాళ్ళే కాదు, మంచిగా ఉన్నవాళ్ళు కూడా వచ్చి తింటున్నారు అంటున్నారు కదా. నిజంగా అన్నం తింటూ చెప్తున్నాను అన్న, నేను ప్రసాదం తింటూ ఎలక్షన్స్ టైంలో కొన్ని సందర్భాల్లో మేము కూడా అక్కడ హాస్పిటల్స్ దగ్గర అసలు నార్మల్గా ఏంటంటే ఫుడ్ పెడుతున్నారు కదా, క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారా లేదా, ఏంటి ఇదంతా వీళ్ళు పెట్టేది ఎలా ఉంది చూద్దాం అన్నట్టుగా నేను టెస్ట్ చేద్దామని తిన్నాను అన్న. నిజంగా అక్కడ ఎవరైతే ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు మన ఇంట్లో ఏ విధంగా అయితే చేసుకుంటామో అలాగే నిజంగా వాళ్ళల్లో ఒక రకంగా దేవుళ్ళు కనిపించారు. ఆ సందర్భాల్లో మేము కూడా తిని ఆ టేస్ట్ చేసి ఆ సందర్భాలు ఉన్నాయండి. అక్కడ నాట్ ఓన్లీ అక్కడ పేషెంట్స్కి సంబంధించినటువంటి వ్యక్తులే కదండి, ఎంతోమంది సినిమా ఆర్టిస్టులు వీళ్ళంతా కూడా ఫుడ్ లేక తిండి లేకుండా ఉన్న వాళ్ళు కూడా అక్కడ చూసిన సందర్భాలు ఉన్నాయి, తిన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంతే కదండి. మీరు వంట చేసేటటువంటి బొగన్లు కూడా ఏదైనా మనం సిల్వర్ వాటర్లో తింటే క్యాన్సర్స్ వస్తున్నాయి అవి ఇవని తెలుసుకుని మీరే ప్రత్యేకంగా వెళ్ళి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ ఆ ఫర్నిచర్ దానికి సంబంధించినటువంటి అవన్నీ సామాన్లన్నీ మీరే తీసుకొచ్చారంట కదా. చూశాను నేను వాటిని. స్టీల్ చాలా పెద్ద పెద్ద చాలా హెవీ వెయిట్ ఉన్నాయమ్మా అవి. అవి నేను ఒక ప్రోగ్రాంలో చూశాను. నేను తెలుస్తుంది వాటిని చూస్తుంటేనే ఇంత క్వాలిటీ ఐటమ్స్తోనే చేయటం అవన్నీ. ఆమె నాకు నా బర్త్డే బిఫోర్ ఒక 5 days ముందు అన్నది, హలీ వాళ్ళ మెసేజ్ చేస్తున్నాను కదా, మా ప్రోగ్రామ్స్ చూసి నేను కూడా అలా చేయాలనుకుంటున్నా, అందరికి భోజనాలు అంటే మంచిది ఓకే అని చెప్పి మీరు చెప్పలేను. నేను సొంతంగా వెళ్ళాను, ఎప్పుడు వెళ్ళాను, వెళ్ళాను పంపించి తెప్పిస్తుంది. నేను వెళ్ళి సిల్వర్ అయితే ఇప్పుడు టీవీలో తీస్తున్నారు కదా, క్యాన్సర్ కూడా వస్తుంది దాంతో అని చెప్పి లిక్విడ్ తోటి, అందుకే స్టీల్ తీసుకొచ్చాను, మొత్తం స్టీల్ సాంగ్, డబుల్ బర్నాలు పెద్ద పొయ్యి అన్ని తీసుకొచ్చి నైట్ 1:30 అయింది టైం, అప్పుడు లేపి చూపించాను ఇవన్నీ ఐటమ్స్ తీసుకొచ్చాను. అన్న మీరు చూస్తే అందరూ ప్రొవైడ్ చేస్తారు భోజనాలు కాదు, కానీ వాళ్ళు క్యాటరింగ్ లోనో ఎక్కడో చేయించి చేస్తారు కదా ఎక్కువ మటుకు, వాళ్ళు సొంతంగా చేయరు. ఇవి ఎలాగంటే సొంతంగా చేసి పెడుతుంది. అది అలా చేసేవాళ్ళు ఇక మీకు తెలియదు ఏముంది, చేసేవాళ్ళు చేయాలని ఉన్నా వెనకాల వాళ్ళు సపోర్ట్ చేయలేదే ఎవరు ఏం చేయలేరన్న. నేను చెప్తున్నాను కదా, అన్న సపోర్ట్ లేనిదే చేయలేము. చేయాలంటే మీకు తెలియదు ఏముంది. అవునా, చాలా మటుకు అంటే మనం ఒక పేరు తీసే అవసరం లేదు, మనకు మనది చెప్తున్నాము. అవును చేయించేసారు కదా, చేయించదు అట్లా, కలిగి కడగనీకనే ఒక ఆమెను పెట్టుకుంటుంది అంతే. ఏమైనా కట్ చేసి ఇవ్వడానికి మాత్రమే. కట్ చేయడానికి మా సిస్టర్ ఉంది, నాకు కట్ చేసి ఇస్తుంది, ఈమె చేస్తుంది. అట్లయినా ఇంట్లో మనం వంట చేసుకునే అంత వరకు అంటేనే చాలా కష్టం. మీరు ఇలా రెగ్యులర్గా అంతమందికి వంట చేసి పెట్టడం. 15 to 20 మెంబర్స్కి ఇప్పటికే డైలీ ప్రొద్దున్నే భోజనాలు చేసి పెడుతుంది, అందరు ఇక్కడే తింటాం. అర్జెంట్ వెళ్ళేది ఉంటే టిఫిన్ క్యారేజ్ కట్టిస్తుంది, తీసుకెళ్తాం. ఈరోజు అమ్మ చేతి వంట తినే భాగ్యం ఈ పండుగ పూట నాకు కూడా అదృష్టమనే భావిస్తాను. నేను కూడా నిజంగా చాలా ఎంత టేస్టీగా ఉందంటే, లేదమ్మా సరిపోయింది, మాకు ఎలా కావాలో అలా చేస్తున్నారు, అంత చాలా బాగుంది. మామిడికాయ అవును, ఇష్టం మామిడికాయ నిమ్మకాయ. ఉగాది రోజున అమ్మ చేతితో నేను మామిడికాయ పులిహోర టేస్ట్ చేస్తున్నాను, అలాగే ఉగాది పచ్చడి టేస్ట్ చేశాను, భక్షాలు కూడా ఆల్రెడీ తిన్నాను. చాలా చక్కగా చేశారు, చాలా టేస్టీగా ఉన్నాయి.
ఇలాంటి ఫుడ్ మీరు అందరికీ ప్రొవైడ్ చేస్తున్నారు. మీ చేతి వంట తినే అదృష్టం అందరికీ అన్న కల్పిస్తున్నాడు అనే చెప్పాలి. అన్న మీరు చూస్తుంటే ఎంత సున్నితంగా, మిమ్మల్ని చూసేంత వరకు, మీతో మాట్లాడేంత వరకు నేను విన్నది అదంతా అబద్ధం, అది నిజం కాదు. అన్న ఇంకొక మనిషి. ఆ భయం పోయింది మిమ్మల్ని చూసిన తర్వాత. కంప్లైంట్ వినడం అంటే అంబర్పేట శంకరన్న అంటే అదొక వైబ్రేషన్ వస్తుంది అన్న ఆ పేరు వినగానే. అది కాదంటారా మీరు? ఉండొచ్చు, నాకు చెప్పలేను కదా. అదే అంటున్నానండి, కంప్లీట్గా ఎంత సున్నితమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తిలాగా మాకు కనిపిస్తున్నారు. అలాంటిది మిమ్మల్ని అలా ఒక ఎలా చెప్పాలి కూడా నాకు ఇప్పుడు నా నోటితో అది అనడానికి కూడా నాకు రావడం లేదు. అంబర్పేట శంకర్ అనేది ప్రజలు ఇచ్చిన గుర్తింపు, నేను పెట్టుకుంది కాదు. ఒక్కసారి నా దగ్గరికి వస్తే కంపల్సరీ వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తారు నాతో. చేయని వాళ్ళకి దూరం నుంచి ఆయన అట్లా ఇట్లా అని ఏదో మన గురించి బ్యాడ్గా చెప్పుకుంటారు. మేము కూడా ఎవరు తిరిగి వెళ్ళలేదు, ఎవరు ఏం చేయలేదు. మా పైన వచ్చిన వాళ్ళతోటే మేము పోరాడినాం, కానీ ఒకటే డబ్బులు తీసుకొని ఏం చేయలేదు. ఆఫర్ మటర్స్ అలాంటివి ఏం మేము దగ్గర కూడా వెళ్ళాం. మేము ఇప్పటికీ ప్రజలకు మేము సహాయం చేస్తూనే ఉన్నాం. ఒకప్పుడు మీరు అన్నట్టు అమర్పేట శంకర్ దగ్గరికి పోవాలంటే భయం అనే కూడా ఇప్పుడు వచ్చి నా దగ్గర కూర్చుంటున్నారు. అంటే ఒక పొలిటికల్ లీడర్ దగ్గర కూడా వెళ్ళారు, అంతమంది నా దగ్గరకు వస్తారు డైలీ. ఎందుకు వస్తారంటే ఏదైనా కానీ పని చేసి పెడతాడన్నా, ఏమైనా సహాయం చేస్తాడని వస్తారు మన దగ్గరికి. అదే కంటిన్యూ చేస్తున్నాను. అలాగే ఫ్యామిలీ ఇష్యూస్ కూడా కొంతమందికి భార్యాభర్తలు ఇవాళ రేపు చూస్తున్నాం, ఎక్కడ చూస్తున్నా సరే ఎన్ని విడాకులు ఇవన్నీ చూస్తున్నాం విత్ ఇన్ 1 year 2 years లోనే. అట్లాంటిది ఎంతమంది భార్యాభర్తలను కలిపినటువంటి సందర్భాలు ఉన్నాయి. పెళ్లి చేసుకుని 15 days కూడా విడిపోతుంది చాలా. వాళ్ళని కూడా పిలిచి కూర్చుండబెట్టి కౌన్సిలింగ్ చేసి అలాగా. అంటే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ కావడం లేదు, అది ఇంకా ఎక్కువైపోతుంది. కానీ అన్న దగ్గరకు వస్తే వీళ్ళిద్దరిని కలపటం అది ఉంది చూడండి. ఆ భయభక్తులతోటి వచ్చిన తర్వాత అరే అన్న దగ్గరికి విషయం వెళ్ళింది అని సింపుల్గా నేను ఏం చెప్తానంటే, చెప్పండి. అమ్మాయి అంటది ఏంటంటే నాకు ఇష్టం లేదు, నన్ను బాగా అరెస్ట్ చేస్తున్నాడు, సతాస్తున్నాడు అని చెప్తాను. పోనీ అమ్మాయి తను వదిలేస్తావు, ఇప్పుడు ఇంకో అతను చేసుకుంటాడు, అతను ఎలా ఉంటాడని నీకు ఎలా అలా ఎక్స్ప్లెయిన్ చేసి ఆమె వాళ్ళందరికీ అతను కూడా మంచి సంబంధించి భార్యతో ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలి అనేది కొద్దిగా కౌన్సిలింగ్ ఇచ్చి మన ఇంట్లో భోజనం పెట్టి వాళ్ళని కలిపి పంపించి చాలా కేసులు నేను దగ్గర. ఒకరైతే అమ్మాయి పెళ్ళి అయినాక 3 నెలల కడుపుతూ ఉన్నప్పుడు వెళ్ళిపోయింది, విడిపోయారు. 10 సంవత్సరాల తర్వాత పాప అంత పెద్దగా అయింది, వాళ్ళని కలిపి ఇప్పుడు మళ్ళీ 3 పిల్లలు వాళ్ళు. అలాగే కొంతమంది చూస్తుంటే తీర్పులు ఇవ్వడానికి ఈయనెవరు అని మాట్లాడుతున్నారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం లేదు కదా, వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మాకు ఈ సమస్య ఉన్నదన్నా అని వచ్చి మీ దగ్గరికి వస్తున్నారు వాళ్ళు. కానీ కొంతమంది మాట్లాడే మాటలు ఎట్లా ఉంటుందంటే మీరెవరు అసలు ఈ తీర్పులు ఇవ్వడానికి, మీకేం హక్కు ఉంది, మీకేం హక్కు ఉంది, నేను పోతలేనే ప్రజల దగ్గరికి నేను వెళ్తున్నానా, లేదు వాళ్ళే వస్తున్నారు. పోవని ఎలగొట్టలేము కదా మనం, మనతో మనం సాయం చేస్తున్నాం, మనతో ఎంత అయితే అవుతుందో అదే చేస్తున్నాం. ఎక్కువ ఉందనుకో పోలీస్ స్టేషన్ మనమే పంపించేస్తాం, వాళ్ళని వకీల్ దగ్గర పంపించేస్తాం, అంతే కదా. ప్రతి ఒక్కటి మన దగ్గర అవుతుందని అయితే చెప్పలేము కదా. మనం ఎంత ఎంత కావాలనో అంతవరకే మనం ఫోర్స్ చేస్తాం, ఆ తర్వాత చేయం కదా మనం. కరెక్టే కదా. కొంతమంది మన పడని వాళ్ళు ఆయన అట్లా చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నాడు అని డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి చెప్పి లెటర్స్ రాసి అందుకంటే డిపార్ట్మెంట్ కూడా అర్థం చేసుకుంది, వాళ్ళకి అతన్ని అరెస్ట్ చేస్తున్నారు వీళ్ళు అంత రాంగ్ అని చెప్పి మన దగ్గర అంటే పిలిచి మాట్లాడతారు, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అన్న మీపై ఉన్నటువంటి కేసులన్నీ కొట్టివేత జరిగిందా? అన్ని అయిపోయినాయి? 16 years అయిపోయింది. 16 years అయిపోయింది కంప్లీట్గా. ఓకే, అసలు ఎన్నిసార్లు మర్డర్ అటెంప్ట్స్ మీ పైన జరిగినాయి? ఒక 10 times వరకు జరుగున్నాయని అనుకోవచ్చా మేము? 3 times. 3 times. 3 times. అంటే ఎట్లా దాని నుంచి మీరు బయటపడగలిగారు? 1 time 2 times కాదు, 3 times జరిగింది అంటున్నారు. పెళ్లి కాకముందు కూడా 2 times పెళ్లి కాకముందు అయింది, 1 time పెళ్లి అయిన తర్వాత 30 members అలా వచ్చి ఫ్యామిలీతో ఉన్నాను. పిల్లలు కూడా 2, అప్పుడు పాప పుట్టలేదు. చిన్న బాబు 6 months ఉంటాడు. నైట్ 4 o'clock వచ్చి అటాక్ చేశారు, చనిపోయినా అని వదిలేసి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు మీరు చనిపోయారు. ఓకే, అంటే అంత స్టాపింగ్ అయింది నా పెయిన్ మొత్తం. రీసెంట్గా కూడా మీకు బ్యాక్ పెయిన్ సంబంధించి ఏదో సర్జరీ జరిగిందని విన్నాము. అదే అప్పుడు కొద్దిగా యాక్సిడెంట్ అయింది నాకు 81 జావా పైన.
వెన్నుపూస అప్పుడు దెబ్బ తాకింది, మొన్న ప్రాబ్లం అయింది బాగా. కానీ అప్పట్లో మీకు చాలా దెబ్బలు తినే ఉంటారు కదా మీరు, దాని ఎఫెక్ట్ అనుకోవచ్చా ఇప్పుడు మీకు? ఇవన్నీ దాని ఎఫెక్ట్ వెన్నుపూసది కదా. కానీ మీ బాబు విషయంలో చూసాను ఒక ఇంటర్వ్యూలో, మీ బాబు చెప్తారు, అడుగుతుంటే సాధారణంగా అడుగుతారు ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా ఉంటే దాన్ని పిల్లలు దాన్ని అంగీకరించలేరు, ఏదైనా ఒకవేళ మిస్టేక్ ఉంది ఏదైనా అనేసరికి. కానీ మీ అబ్బాయి ఒకటే చెప్పాడు, అన్నప్పుడు మీరు ఇట్లా మీ నాన్న ఇలా అంట, మీ నాన్న అట్లా అంట, అది ఇదని మాట్లాడినప్పుడు నేను బరాబర్ నేను గట్టిగా నేను స్ట్రాంగ్గా నేను చెప్పుకునేవాడిని, నేను అవును నేను అంబర్పేట అన్న, నేను అంబర్పేట శంకర్ అన్న, నేను కొడుకునే అని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళు చెప్పుకునేవాళ్ళు గారు. ఎవరైనా అడిగిరంటో ఇప్పుడు పిల్లలు ముగ్గురు కూడా ఆమె బీదూరులో వేసాను, ఆమె ఇక్కడ ఉంటే బాగుండదని పిల్లలను మొత్తం హాస్పిటల్లో చదివించాను. నా పిల్లలని చెప్పి చాలా మటుకు తెలియదు ఎవరికి, ఎన్నో సంవత్సరాల వరకు కూడా తెలియదు. వాళ్ళ మ్యారేజ్ చేసినప్పుడు వీళ్ళ పిల్లలు అనేది తెలిసింది, అట్లా వాళ్ళని పెంచాలి. ఇప్పుడు ఒక రౌండే అనుకోండి, ఒక గోండా అనుకోండి, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే కూడా వాళ్ళ పిల్లలు ఏదైనా ఉందంటే ఇంకా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి చెప్పుకుంటూ ఎదుటి వాళ్ళని భయపెట్టాలనే రీతిలో పిల్లల్ని అలాగే పెంచుతారు, వాళ్ళు కూడా అలాగే పెరుగుతారు, బయట తిరిగేటప్పుడు వాతావరణం కూడా ఆ విధంగా ఉంటుంది. కానీ విభిన్నంగా కంప్లీట్గా అసలు మీరు ఎలాంటి వాతావరణంలో పెరిగారు, ఏ రకంగా మీరు ప్రజల్లో ఏ రకంగా తిరిగారు, దానికి కంప్లీట్గా డిఫరెంట్గా మీ పిల్లల్ని అలా ఎలా సాధ్యమైందండి మీ పిల్లల్ని అలా పెంచడం మీకు? అంతా ఆమె గొప్పతనం. నా బ్రదర్ ఉండే ఇద్దరు, నరసింహరావు అన్న, నందన్ అండి, వాళ్ళు కూడా బాగా కేర్ తీసుకుని పిల్లల గురించి. నేను లేనప్పుడు వాళ్ళు కూడా బాగా చూసుకున్నారు. మొత్తం మా బ్రదరే చేసిండి దగ్గర ఉండేప్పుడు. చిన్నప్పుడు పిల్లల బర్త్డేస్కి మీరు లేకుండేనా? కానీ అప్పుడు ఎంత ప్రేమ అయితే మిస్ అయ్యారో ఆ ప్రేమకి 10 రెట్లు దానికన్నా ఎక్కువ డబల్ మా నాన్న ఇప్పుడు మాకు ఆ ప్రేమని ఇస్తున్నారు. ఇంకా మాకు అప్పుడు ఆ టైంలో ఆ ప్రేమ వాల్యూ అంత తెలియకపోతుండే. కానీ ఇప్పుడు మా నాన్న మాకు ఇచ్చినటువంటి ప్రేమ అది మేము మిస్ అయ్యామని ఏ రోజున కూడా మేము బాధపడాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మాకు ఆ ప్రేమ అందిస్తున్నారు అంటున్నారు మీ అబ్బాయి. నేను దూరం ఉన్నప్పుడు పిల్లలు నా దగ్గర ఉన్నారు, నేను దగ్గర అయిన తర్వాత పిల్లలు దూరం అయిపోయారు. పాప అమెరికాలో ఉంది డాక్టర్, బాబు ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు, సిటిజన్ అయ్యాడు. పెద్ద బాబును వాళ్ళ పాపను చదివించింది కానీ కోకపేటలో ఉంటున్నాడు. అది పరిస్థితి మనకి. అంటే పిల్లల్ని అంత ఇతర దేశాలు పంపించి చదివించాల్సినటువంటి సిచ్యువేషన్ అంటే మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉండబట్టే వాళ్ళని అక్కడ పెట్టి చదివించారా? పెద్ద బాబును లండన్లో MBA చేయించాను నేను ఆ టైంలో. ఈ వాతావరణానికి అసలు ఉండద్దని డిఫరెంట్ గా కంప్లీట్ గా పిల్లల్ని దూరంగా పెట్టడం జరిగిందంట. అక్కడ చదివించాను నేను లండన్లో. ఇప్పుడు ఇంత పేరు, ఇంత పలుకుబడి, ఇంత డబ్బు ఇవన్నీ సంపాదించుకున్నారు కదా, ఎవరైనా ఇలాంటి సందర్భం కోసం చూస్తూ ఉంటారు పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వడానికి. మీరు ఎందుకు ఇంత పలుకుబడి మీకున్నా సరే కూడా రాజకీయ రంగంలోకి మీరు ఎందుకు అరంగేట్రం చేయట్లేదు? పలుకుబడి అంటే లేదమ్మా, డబ్బు సంపాదించారు, డబ్బు అంతా లేదు, ఇంత ఉంది మాకు. డబ్బు కాదు, పేరు సంపాదించుకున్నారు బాగా, ఎవరికి లేనంత పేరు ఉంది అన్న. చెప్పండి అన్న, అసలు రాజకీయాల్లో అడుగు పెట్టాలన్న ఆలోచన ఇప్పటికీ ఎందుకు రావడం లేదు మీకు? నాకు ఇష్టం లేదు పొలిటికల్. అంటే భవిష్యత్తులో మీ పిల్లల్ని ఏమైనా తీసుకొచ్చే ఆలోచన ఏమైనా ఉందా? వాళ్ళు కూడా ఆలోచన లేదు అసలు. వాళ్ళకి ఇష్టం ఉంటే ఓకే అంటారు. ఇప్పుడు మీ దగ్గర బయట ప్రజలు అనుకునే అంత డబ్బు లేదు అని మీరు అంటున్నారు. ఉన్నంతలోనే మీ దగ్గర ఏమైతే ఉందో ఉన్నంతలోనే ప్రజలకు సేవ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. రాజకీయ పరంగా కూడా ఒక పదవి ఉంటే గనక మరింత ప్రజలకి మేలు జరుగుతుంది, ఎంతో మందికి మీరు మేలు చేయగలుగుతారు కదా. అంటే ఇట్స్ మై ఒపీనియన్. ఏమంటారండి? నాకు ఇష్టం లేదు పొలిటికల్ అంటే. ప్రజలు మీరు రావాలని కోరుకుంటే కోరుకున్నారు, ఎప్పటి నుంచో కోరుకున్నారు. 5 years ఉంటుంది అంతే, ఇది ఎప్పటికీ ఉంటుంది. 5 years తర్వాత ఏముంటుంది? ఏముండదు కదా. మళ్ళీ గెలిస్తే మళ్ళీ ఉంటుంది, గెలవకపోతే ఇంత ప్రేమ మళ్ళీ దొరకదు మనకు. గెలవరని మీరు ఎట్లా అనుకుంటారు? చెప్పలేము కదా. ఎందుకంటే మీకు సహాయం చేయాలన్న ఆలోచన ఆ మనసు ఆయనకు ఉంది, అది ఇంకా 10 రెట్లు ఎక్కువ పెరుగుతుంది. అట్లాంటప్పుడు అన్నలాంటి వ్యక్తిని ఎందుకు వదులుకుంటారమ్మా? చెప్పండి మీరు కూడా. 5 years ఉంటుంది అన్న, నేను గెలవరని కాదు, 5 years అది మళ్ళీ కొనసాగుతుంది, మళ్ళీ కంటిన్యూటీ అవుతుంది. రేపొద్దున వాళ్ళ మీ బాబే రావచ్చు. మా పిల్లలు వస్తా అంటే ఎప్పుడో నేను యాక్సెప్ట్ చేస్తుంటే కానీ వాళ్ళకి ఇష్టం లేదు అసలు. సరే, ఇంకా రాజకీయ రంగం గురించి వదిలేద్దాం. సినిమా రంగంలో మీకు నందమూరి తారక రామారావు గారు అంటే మీకు చాలా అభిమానం, ఆయన అంటే చాలా ఇష్టం. మీకు ఎప్పుడు కూడా అనిపించలేదా సినిమా రంగం వైపు అడుగు పెట్టాలి, ఇండస్ట్రీలోకి రావాలి అని? అది మీకు చాలా ఈజీ, కష్టమైన విషయం ఏం కాదు. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా సర్కిల్, చాలా మంది మీకు తెలియని వాళ్ళు లేదు. 30 years బ్యాక్ అసిస్టెంట్ ప్రెసిడెంట్ కూడా చేశాను ఫిల్మ్ ఇండస్ట్రీ 3 years. అప్పుడు తెలంగాణ ఏపీ ఒకటే కదా గవర్నమెంట్. 3 years నేను ప్రెసిడెంట్గా చేశాను.
జూనియర్ ఆర్టిస్ట్. ఓకే ఓకే. అంటే మీ గురించి మీ చరిత్ర మీ 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 గురించే మూవీస్ తీస్తున్నారు. అట్లాంటప్పుడు మీరెందుకు సినిమాలోకి రావడం లేదు? మిమ్మల్ని ఖచ్చితంగా అందరూ అడిగే ఉంటారు చేయమని. మీ స్టోరీనే సినిమాలు తీయడానికి వాళ్ళు ఇష్టపడుతున్నప్పుడు మీరు సినిమాల్లోకి వస్తే అదే అంటున్నాను. అందుకే అది చాలా అనుకుంటున్నారా? చాలా ఒక సినిమాలో చేసినదా? అవును. అదే వాళ్ళ ఫ్రెండ్ అడిగితే చేసిన. ఒక 2 minutes 5 minutes కనిపిస్తారు అనుకుంటా కదా. 5 minutes కనిపిస్తారు. 3 times కనబడతారు. అన్న, మా వీఫై న్యూస్ ప్రేక్షకుల కోసం ఈ పండుగ సందర్భంగా మీరు నందమూరి తారక రామారావు గారి అభిమానులు కాబట్టి ఆయన డైలాగ్ ఏదైనా మీ నోట వినాలని ఉంది. ఒక్క చిన్న డైలాగ్ చెప్పండి. లేదమ్మా, నాకు రావు డైలాగ్. రాదన్నదన్న మీకు వస్తుంది. రావు. మరి మా కోసం పండుగ స్పెషల్ ఏం లేదా? మీ కనీసం ఒక పాటైనా పాడండి. అవి కూడా మీరున్నానమ్మా, మీరు పాడితే వింటాం మేము, ఇది ఆనందిస్తాం మేము. మీతో పాడించాలని, మా ప్రేక్షకులు ఇంకా అలరించాలని, మంచి పండుగ వాతావరణం తీసుకురావాలని నేను వచ్చాను. మీరు నన్ను పాడమంటారు అని. ఇంకా ఇండస్ట్రీ విషయానికి వస్తే పూరి జగన్నాథ్ గారు మీరు చాలా దగ్గర సన్నిహితంగా ఉంటారు. ఆయన గురించి అడిగితే ఆయనకి మ్యారేజ్ కూడా మీరే చేశారు అన్నట్టు. చాలా మంచి వ్యక్తి. ఎందుకో ఈ మధ్యలో కొద్దిగా బ్యాక్ అయిపోయాడు, మనిషి బాధలో ఉన్నాడు. కలుస్తుంటారా? మళ్ళీ ఒక బ్రేక్ రావాలి అతనికి, ఏదైనా మంచి మూవీ. చాలా మంచి మంచి సినిమాలు తీసినటువంటి వ్యక్తి. మళ్ళీ వస్తుంది, ఆ మూమెంట్ వస్తుంది. ఇప్పుడు రెడీ చేస్తుంది ఇంకో ప్రోగ్రామ్. మీరున్నారుగా, మీరు అన్నారంటే అది అయిపోతుంది అంతే. డెఫినెట్గా సక్సెస్ అవుతాడు ఇప్పుడు. ఇటు ఇండస్ట్రీ సైడ్ కానీ అటు పొలిటికల్ సైడ్ కానీ మీరంటే అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీరంటే ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కసారి అంటే వాళ్ళందరి గురించి మీకు తెలిసినటువంటి వ్యక్తుల గురించి ఎవరి గురించి అయినా అడిగితే మీరు అమితంగా ఇష్టపడేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఫస్ట్ ఇక్కడ మన హిమాయత్ నగర్ కాన్స్టిట్యూన్సీ ఉండే, అంబర్పేట లేకుండా ఇప్పుడు టైగర్ నరేంద్ర అని చెప్పి ఉంటే ఓల్డ్ సిటీ నుంచి వస్తుంది. మన దగ్గర 3 సార్లు ఎమ్మెల్యే కూడా అయింది అంబర్పేట నుంచి, హిమాయత్ నగర్. అతను ఎంబడి బాగా తిరుగుతుంటున్నాం. తర్వాత బండారు దత్తాత్రేయ గారు ఎంబడి కంటిన్యూషన్, ఇక ఆయన ఎంబడి వాళ్ళంటే చాలా ఇష్టం. ఓవైసీ బ్రదర్స్ మీద కూడా చాలా గట్టిగా ఫైట్ చేశారు. వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా వెళ్ళి కలిసాము. అతను కూడా అప్పుడు ఆ టైంలో హిమాయత్ నగర్ టికెట్ కూడా ఇస్తాను నాకు ప్రామిస్ చేసింది. కొన్ని సందర్భాలలో నిల్చోలేకపోయినాం ఆ టైంలో. నిల్చుండు నరేందర్ సార్ ఉన్నప్పుడు ఇండిపెండెంట్గా స్కూటర్ గుర్తుంటుంది కాబట్టి ఎన్నో ఓకే అన్న. ఇప్పుడైతే ఎన్నో సేవా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. ఎవరైనా బర్త్డే జరుగుతున్నాయంటే అమ్మ స్వయంగా తన చేతుల మీదుగానే అందరికి వెళ్ళి మీ స్వహస్తాలతో మీరు వండి పెడుతున్నారు. పేద పిల్లల కోసం మీరు వాళ్ళు చదువుకుంటారంటే వాళ్ళ కోసం అన్నీ మీరు ప్రొవైడ్ చేసి పెడుతున్నారు. భవిష్యత్ ప్రణాళికలు ఇంకెలా ప్లాన్ చేసుకుంటున్నారన్న? ప్రస్తుతానికైతే ఇది ఒక్కటి కంటిన్యూ చేస్తాము. ఇంకేమైనా ఆలోచనలు వస్తే చూద్దాం. ఇప్పుడు ఆమె కూడా ఇవన్నీ డిసిషన్ ఎందుకు తీసుకుందంటే మన్మల్లు మనమరాళ్ళు ఉంటే కొద్దిగా డైవర్ట్ అవుతుండే కదా ప్రోగ్రామ్స్. ఒక్కతే కూర్చొని ఆలోచనలు వస్తుంటాయి కదా, ఆ ఆలోచనలకి వెళ్ళి కూడా బయటపడాలని చెప్పి నేను ఈ ప్లాన్ కూడా చెప్పాను అన్నమాట. ఇలా వండి పెడితే నీకే మంచిగా ఉంటుంది. ఆమె కూడా ఇష్టంతో చేస్తుంది ఇవన్నీ వర్క్లు. ఎప్పుడన్నా వెళ్తుంది అక్కడ కుటీరుకు కూడా వెళ్తుంది, ఆశ కుటీరు వెళ్ళి వాళ్ళకి ఏదైనా కావాలంటే ఇచ్చి వస్తుంటుంది, కలిసి వస్తుంటుంది. వాళ్ళే మా పిల్లలు అనుకుంటున్నాం ఇప్పుడు. అలాగే మీరు 2 రకాల లైఫ్లు మీరు చూశారు. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి ఒకప్పుడు మీరు ఎలాంటి లైఫ్ని అయితే లీడ్ చేశారు, అలాంటి లైఫ్ లీడ్ చేయాలనుకునేటటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి మీరు చూసారు, అది ఇది 2 చూస్తున్నారు మీరు. ఇప్పుడు నా దగ్గరికి ఎక్కడి నుంచి వస్తారు, వచ్చి ఎందుకు వచ్చినామమ్మా అని అడిగితే ఫోటో దిగనికి వచ్చిన వాళ్ళకి ఏం చెప్తానంటే దిగండి ఫోటో, ఎందుకు నాతో దిగాలనుకుంటారు అంట. నీ లెక్క పేరు తెచ్చుకోవాలంటే నా లెక్క అంటే ఎట్లా పేరు తెచ్చుకుంటారని. చూడమ్మా మా పరిస్థితులు అలాగప్పుడు మిమ్మల్ని దిగిన కారణాలు వేరే ఉన్నాయి, మీరు అలా కాకూడదు. ఫస్ట్ అమ్మా నాన్నను పూజించండి, తర్వాత మంచిగా చదువుకోండి. ఈ మందు లాంటి విషయాలలో పోయి మీ లైఫ్ ఖరాబ్ చేసుకోవద్దు. ఎందుకంటే మీ మీద అన్ని ఆశలు పెట్టుకొని మీ అమ్మ నాన్న పెంచుతున్నారు కదా, అవన్నీ చాలా రాంగ్ చేస్తున్నారు మీరు. డ్రగ్స్ అని చెప్పి డ్రింక్స్ అని చెప్పి తప్పు చేస్తున్నారు మీరు, చాలా అలా చేయకండి అని చెప్పి అందరికీ సందేశం పంపిస్తాను ఇప్పటికి వచ్చిన వాళ్ళందరికీ.
ఏమంటారన్న వాళ్ళంతా? మంచిదన్న అంటే వాళ్ళు ఏదో ఒక ఆలోచనతో అయితే ముందు వస్తారు ఇక్కడికి, వచ్చిన తర్వాత ఆలోచనలు చేంజ్ అయిపోతాయి. అదే అంటున్నాను. అలాగే అన్న ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాం కొత్త జనరేషన్ కూడా ఇది ఒకటే మెసేజ్ ఇస్తున్నాను, మనల్ని ఇంత పైసలు ఉండి లేకున్నా వాళ్ళు మనల్ని చిన్నప్పటి నుంచి పెంచి పెద్దగా చేసిన తర్వాత మనం వాళ్ళకు ద్రోహం చేయకూడదు. అమ్మ నాన్నకు నేను బతుకున్న రోజులు వాళ్ళని మనం చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను, పిల్లలు ఇవాళ జనరేషన్కు. ఎందుకంటే వాళ్ళ తర్వాతనే భార్య కానీ ఎవరన్నా కానీ అమ్మ నాన్న తర్వాతనే. అది నా ఒక విన్నపం. అలాగే ఇంకొక మంచి మాట కూడా మీ నోట వినాలన్న, ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ గురించి కూడా మనం వింటున్నాం. కొన్ని వేల మంది, ఎంతోమంది మాయలో పడి కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. దాన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళంతా ఇప్పుడు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. మీరు ఒకటే చెప్పండి అన్న, ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకే కానీ దాన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చెప్తారు మీరు మా వైపు సాక్షిగా? ముందుగా మన జనరేషన్ వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే, ఈ బెట్టింగ్ యాప్లు ఒకటి, ఇప్పుడు డ్రింక్స్ ఎంత డేంజరో దానికంత ఎక్కువ డేంజర్ ఇవైతే ఈ బెట్టింగ్ యాప్స్ అనేది. వాళ్ళందరికీ ఒకటి చెప్తున్నాను, ఫస్ట్ మనకు ఒక 2000తో స్టార్ట్ చేస్తున్నారు, తర్వాత లక్షల మీద వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకు అమౌంట్ వచ్చేటట్టు చేస్తారు ఈ బెట్టింగ్ యాప్ వాళ్ళు, తర్వాత ఆ మొదలో పడిపోయి వీళ్ళు లక్షలు కోట్లు, ఒక్కొక్కరు అమ్మ నాన్న పుస్తెల తాళ్ళు కూడా తీసుకుపోయి గిరిపెట్టుకొని ఆడుతున్నారు. వాళ్ళందరికీ ఒకటే మెసేజ్ చేస్తున్నాను నేను, దయచేసి ఎవరు కూడా ఈ బెట్టింగ్ యాప్ల దగ్గరికి పోకండి. ఆడేవాళ్ళు ఎవరు అన్నా కానీ వాళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో నిలిచిపెట్టాలని కోరుకుంటున్నాను. వదలొద్దు వాళ్ళని. నాకు తెలిసిన నేను కూడా వదిలా, వాళ్ళని తీసుకెళ్ళి కంపల్సరీ వాళ్ళ మీద కేసు బుక్ చేయించి లోపల పెడతాను. ఎందుకంటే చాలా బాగా అయిపోతుంది, పిల్లలు చాలా ఖరాబ్ అయిపోతున్నారు. అవునండి, అవును అన్న. యూత్ చాలా చెడిపోతున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం. మీరు ఇచ్చే మెసేజ్ ద్వారా కొంతైనా మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. మీరు యూత్కి ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? నేను ఇవాళ జనరేషన్ యూత్కి ఒకటే మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. ఫస్ట్ డ్రింక్స్ ఒకటి, జూదము, ఈ రేజ్ అని చెప్పి యాప్లు ఇవాళ రేపు ఏం యాప్ అంటారు అది, బెట్టింగ్ యాప్స్, ఇవన్నీ వచ్చి చాలా ఖరాబ్ అవుతున్నారు ప్రజలు. అవి జోలికి వెళ్ళకూడదని నేను కోరుకుంటున్నాను. ప్రజలు ఒకటే, మీ అమ్మ నాన్న ఇంత కష్టపడి మిమ్మల్ని చదివిపిస్తే మీరు చేసేది ఏంటంటే వాళ్ళ డబ్బులు తీసుకెళ్తున్నారు, వాళ్ళ ఉన్న బంగారం తీసుకెళ్ళి గిరిపెట్టేసి వాళ్ళని చాలా బాధ పెడుతున్నారు. అలాంటి పనులు చేయకూడదని నేను యూత్కి ఒకటే మెసేజ్ చేసుకోగలుగుతున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ పండుగ వాతావరణంలో ఎంత వాల్యుబుల్ విషయాలు, మీరిద్దరు ఏ విధంగా ప్రేమించుకున్నారు, మీ లైఫ్ స్టైల్ ఇప్పటివరకు ఏ విధంగా గడిచింది, మీ భవిష్యత్ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అంబర్పేట శంకరన్న దగ్గరికి వెళ్తున్నానంటే అన్నకు సంబంధించిన విషయాలు అందరికీ చాలా వరకు తెలుసు. మరికొన్ని కొత్త విషయాలు నేను తెలుసుకోవాలని వచ్చాను. నాకు ఖచ్చితంగా అన్ని కూడా మీ ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందరూ కూడా ఇక్కడనే మీకోసం ఎదురు చూస్తారా? మీ ఇంట్లో మీరు ఇష్టపడే ప్లేస్ అనుకోవచ్చా ఇది? ఇష్టమైన ప్లేస్ అన్న. ఆంజనేయ స్వామి భక్తులా మీరు? ఇది గిఫ్ట్ అండి లేకుంటే గిఫ్ట్ ఇచ్చారు? గిఫ్ట్స్. ఎందుకంటే అమ్మ చెప్తున్నారు మీ బర్త్డేకి, ప్రతి బర్త్డేకి కూడా ఎవరెవరు ఏమేమి పెయింటింగ్స్ వాళ్ళు ముందుగా వేసి ఇచ్చారు, అవి కూడా గిఫ్టే. అక్కడ దేవుడిది కూడా గిఫ్ట్ అన్న. ఇవన్నీ చూసుకున్న తర్వాత వెళ్దాము. చూపిస్తాను ఇక మీకు, అంటే ఫొటోస్. అన్న ఇది ఆంధ్ర సైడ్ నుంచి వచ్చిందా? అక్కడ అది మన విజయవాడ అవతల ఊరు. అవునండి, అవును. అక్కడ ఫేమస్ ఇది. అక్కడ పాలకొల్లు అటు సైడ్ కూడా ఇవి అక్కడ చేస్తారు. ఇవి కూడా ఆర్ట్తో చేయితో చేయించింది. ఓకే ఓకే. ఇప్పుడు నిద్రం ఇలా మూవీ చూసుకుంటాం, అట్లా కూర్చుంటాం, ఇట్లా కూర్చొని. ఇప్పుడు మీరు అక్కడ బయట కూర్చుంటే నేను ఒకటే అన్నాను, అన్న సింహాసనంలో కూర్చున్నారు పెద్దరాళ్ళ లెక్క అన్నాను కదా. అప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. అలాగే మోహన్ బాబు గారికి మీకు ఏదో చిన్న, ఇద్దరికి ఏదో చిన్న క్లాషెస్ వచ్చాయని అన్నాను. దేని వల్ల అంటారు? ఇది మన ఇప్పుడు పివి రంగారావు గారు మినిస్టర్ ఉండే, సెంట్రల్ మినిస్టర్. పివి నరసింహరావు వాళ్ళ విఎం గారి సన్. అతను దగ్గర కృష్ణారెడ్డి అని చెప్పి పిఏ ఉండే ఒక అతను. అతను ఏం చేశాడంటే అతను చేయి చూస్తాడు, ఇవన్నీ చూసి చెప్తాడు అనమాట. అది జాతకం చూసి మన రజనీకాంత్ కు చెప్పాడంటే అప్పుడు ఆ టైంలో. రజనీకాంత్ గారు ఏం చేశారంటే ఇట్లా డోర్స్ ఓపెన్ అవుతుంది చూడు, సేరా ఆ కార్ గిఫ్ట్ ఇచ్చారు. అదే రమ్యకృష్ణ ఎంటర్ అవుతుంది, రైట్. ఆ కారు మన దగ్గర ఉండే కృష్ణారెడ్డి గారు నా దగ్గర తెచ్చి పెట్టాడు. అంటే మీకు గిఫ్ట్ ఇచ్చారు? అది నాకు గిఫ్ట్ ఇచ్చాడు. ఓకే. నన్ను నడిపించాడు. అది మోహన్ బాబు గారికి ఏదో మాట మీద రజనీకాంత్ చెప్పారంట, ఇట్లా ఇచ్చాను అని. అంటే దాని గురించి నా మీద ఫోన్ చేసి ఆ కారు నాది అది అది అని చెప్పి గొడవ పెట్టు. అదేంటి, అది మీకు గిఫ్ట్ ఇచ్చింది? అది అయిపోయింది, పోనీ నేను ఇచ్చేసాను. ఇక అక్కడ పోలీసు వాళ్ళకి చెప్పి అయితే ఆ కారు ఉంచుకోలేదు మీ దగ్గర? ఇచ్చేసాను. అందులో పెట్టిన కారు సేమ్, అది సెరా కార్ అని.
మళ్ళీ ఇప్పుడు మీరు కలిసి ఇప్పుడు ఎక్కడ కలిసినా మంచిగా మాట్లాడతాడు, బాగుంటాడు నాతో. పిల్లలు కూడా బాగుంటారు మనతో. మనోజ్ కూడా చాలా క్లోజ్ గా ఉంటాడు. ఇప్పుడు ఫోన్ చేసి అన్న ఇంటికి రావాలి భోజనానికి కనిపిస్తూ ఉంటాడు మనోజ్. చాలా లైక్ చేస్తాడు అంటే మనోజ్. అంటే ఆ రకంగా ఆ కారు తోటి అయిందనమాట. తీసుకున్నా మీరు అమ్మ రండి, మీరు రండి. థ్యాంక్ యూ మా సార్. థ్యాంక్ యూ. నాకు బిస్కెట్ ఉంది. థ్యాంక్ యూ అన్న. నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు అమ్మతోని మీతోని. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అన్న. ఎందుకంటే మా పిల్లలంతా బయట ఉన్నారు కాబట్టి మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. థ్యాంక్ యూ అన్న. మా పిల్లలే మా ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది. అన్న థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంత మాట అన్నారు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను వచ్చిన వెంటనే స్టార్టింగ్ వచ్చినప్పుడే అన్నాను నేను, నిజంగా పండుగ రోజు మా పిల్లలు రాకుండా మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ పిల్లలతో పాటు నన్ను కూడా సమానంగా చేశారు కదా. ఎప్పటికీ లవ్ అండ్ అఫెక్షన్ ఇలాగా ఉండాలి అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీరెవరు అసలు ఈ తీర్పులు ఇవ్వడానికి? నేను పోతలేనే ప్రజల దగ్గరికి నేను వెళ్తున్నానా? వాళ్ళే వస్తున్నారు. అంబర్పేట్ శంకర్ అనేది ప్రజల ఇష్ట గుర్తింపు, నేను పెట్టుకుంది కాదు. ఒక్కసారి నా దగ్గరికి వస్తే అంటే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ కావడం లేదు, అది ఇంకా ఎక్కువైపోతుంది. కానీ అన్న దగ్గరికి వస్తే వీళ్ళిద్దరిని కలపటం అది ఉంది చూడండి. ఆ భయభక్తులతోటి వచ్చిన తర్వాత అరే అన్న దగ్గరికి విషయం వెళ్ళింది అని. నన్ను బాగా అరెస్ట్ చేస్తున్నాడు, ప్రతాస్తున్నాడు అని చెప్పి పూణే అమ్మాయి తను వదిలేస్తుంది. ఇప్పుడు ఇంకో అతను చేసుకుంటాడు. ఉంటాడని నీకు ఎలా గ్యారంటీ? అమ్మాయి పెళ్ళైనాక 3 నెలల కడుతూ ఉన్నప్పుడు వెళ్ళిపోయింది, విడిపోయారు. 10 సంవత్సరాల తర్వాత పాప అంత పెద్దగా అయింది, వాళ్ళని కలిపాను. ఇప్పుడు మళ్ళీ 3 పిల్లలు వాళ్ళు. అసలు ఎన్నిసార్లు మర్డర్ అటెంప్ట్స్ మీ పైన జరిగినాయి? ఒక 10 times వరకు జరుగున్నాయని అనుకోవచ్చా మేము? ఓ 30 members అలా వచ్చి ఫ్యామిలీతో ఉన్నాను. పిల్లలు కూడా 2 అప్పుడు. ఎవరైనా ఇలాంటి సందర్భం కోసం చూస్తూ ఉంటారు పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వడానికి. మీరు ఎందుకు ఇంత పలుకుబడి మీకున్నా సరిపోదు? ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకే కానీ దాన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు డ్రింక్స్ ఎంత డేంజరో దానికంత ఎక్కువ డేంజర్ ఇవ్వండి ఈ బెట్టింగ్ యాప్స్ అనేది. ఫస్ట్ మనకు ఒక 2,000తో స్టార్ట్ చేస్తున్నారు, తర్వాత లక్షల మీద వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకు అమౌంట్ చిట్టడి చేస్తారు ఈ బెట్టింగ్ యాప్ అని. తర్వాత ఆ మొదలో పడిపోయి వీళ్ళు లక్షలు కోట్లు, ఒక్కొక్కరు అమ్మ నాన్న పుస్తల తాళ్ళు కూడా తీసుకుపోయి గిరి పెట్టుకొని ఆడుతున్నారు. అలాగే మోహన్ బాబు గారికి మీకు ఏదో చిన్న ఇద్దరికి ఏదో చిన్న క్లాషెస్ వచ్చాయని దేనివల్ల అంటారు? మోహన్ బాబు గారికి ఏదో మాట మీద రజనీకాంత్ చెప్పారంట, ఇట్లా ఇచ్చాను అని. అంటే దాని గురించి నా మీద ఫోన్ చేసి ఆ కారు నాది అది అని చెప్పి గొడవ పెట్టారు. పండుగ రోజు మా పిల్లలు రాకుండా మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.